ఈ వ్యాలంటైన్స్ డే కాదు గానీ 7th క్లాస్ పిల్లోడి నుంచి 70 years పెద్దోళ్ళ వరకు అందరూ ఒకటే లవ్ స్టేటస్లు. ఏంటో ఈ జనరేషన్ ఇలా తయారైంది. ఇదేంటి మా కోతులందరూ ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్ చేస్తున్నారు? హలో 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 చెప్పండి. ఆర్తి ఎలా ఉన్నావే? బాలేనే, కుళ్ళిపోయాను. ఎహే అది కాదే ఆర్తి, ఏం చేస్తున్నావే? అంబానీతో ఆడియో కాల్ లో మాట్లాడుతున్నానే, ఫుల్ బిజీగా ఉన్నాను. అబ్బా మీరు ఆగండి. ఆర్తి ఎక్కడున్నావు? బీచ్ లో మురిల్ మిక్స్ అమ్ముతున్నానే, సాల్ట్ అయిపోయిందని తెచ్చుకోవడానికి ఇంటికి వచ్చాను. ఆర్తి నీ సెటర్స్ ఆపవే బాబు. లేదంటే ఏంటే సీరియల్ డైలాగు లాగా ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావని డైరెక్ట్ గా పాయింట్ కి రండి. ఏం లేదే, వ్యాలంటైన్స్ డే కదా, సో రేపు మనం బయట కలుద్దామా? పిచ్చా, వ్యాలంటైన్స్ డే కి కపుల్స్ కలవాలి కానీ మనం ఎందుకే? అబ్బా చెప్పింది పూర్తిగా వినవే బాబు. మనందరం బయట కలిసి అందరి లవ్ స్టోరీస్ కోసం మాట్లాడుకుందాం. లవర్స్ ఉన్న వాళ్ళకి లవ్ స్టోరీస్ మనకెందుకు? అలా అంటావేంటి, మా అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏంటి? నాకు తెలియదు. అందుకే మా లవ్ స్టోరీస్ నీకు చెప్దామని పిలుస్తున్నాం. రీసెంట్ గానే మా అందరికి బాయ్ ఫ్రెండ్ సెట్ అయ్యారు. సరిపోయింది. అయితే మీ ప్రేమ పురాణాలు వినడానికి నేను పని కట్టుకొని రావాలన్నమాట. సరేలే, కాకుల్లా అరవకండి, వస్తాను. టైమ్ స్పాట్ గ్రూప్ లో మెసేజ్ చేయండి. వీళ్ళ లవ్ స్టోరీస్ ఎలా ఉండబోతున్నాయో ఏంటో. వెళ్ళేటప్పుడు మాత్రం జండు బాంబు పట్టుకెళ్ళాలి, తలనొప్పి అయితే కన్ఫర్మ్. అసలు ఈ జనరేషన్ లవ్ స్టోరీలు చాలా వెరైటీగా ఉంటున్నాయి. చూద్దాం, నాతో పాటు మీరు కూడా చూసేయండి. వీళ్ళు మీట్ అవుదామని రమ్మన్నారు కానీ నాకు చూస్తే ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. పనులు కానీ చేయకపోతే అమ్మ తోలు తీసేస్తుంది. ముందైతే ఇంట్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసేయాలి. అబ్బా చాలా అలసిపోయాను, కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఒకప్పుడైతే షూట్స్ వల్ల ఇంట్లో పనుల వల్ల కాళ్ళంతా రఫ్ గా అయిపోయాయి, చాలా చిరాగ్గా అనిపించేది. విపరీతంగా పగుళ్ళు కూడా వచ్చేసాయి, డ్రై అండ్ డార్క్ గా కూడా అయిపోయింది. పార్లర్ కి వెళ్ళి పెడిక్యూర్ చేయించుకుందామా? వద్దు, బయటికి వెళ్ళి అట్లీస్ట్ 2-3 hours టైం స్పెండ్ చేయాలి, అండ్ బాగా ఎక్స్పెన్సివ్ కూడా. బట్ ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లమే లేదు, హ్యాపీగా బయటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆన్లైన్ లో ఒక సొల్యూషన్ కోసం సెర్చ్ చేస్తే purple.com లో డెర్మ్డాక్ పీలింగ్ ఫుట్ మాస్క్ కోసం దొరికింది. ఏంటి, దీని ద్వారా పార్లర్ కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఉండి బేబీ లైక్ సాఫ్ట్ ఫీట్ ని అచీవ్ చేయొచ్చా? సరే ఒకసారి ట్రై చేద్దామని నేను వెంటనే ఆర్డర్ చేసుకున్నా. ఇందులో 15% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 4% లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. అండ్ ఇది డెడ్ స్కిన్ ని పీల్ చేసి స్మూత్ సాఫ్ట్ ఫీట్ ని రివీల్ చేస్తుంది. ఇందులో మనకి 2 సాక్సెస్ లాగా వస్తాయి. ఇవి మన కాళ్ళకి వేసుకోవాలి. బిఫోర్ దట్ మన కాళ్ళని గోరువెచ్చని నీళ్ళల్లో 10 minutes సోక్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇది మొత్తం ఫీట్ కవర్ అయ్యేలా వేసుకొని 90 to 120 minutes అలానే ఉంచాలి. ఆ తర్వాత రిమూవ్ చేసి మళ్ళీ గోరువెచ్చని నీళ్ళతో కడిగి డ్రై అవ్వనివ్వాలి. డే 3 or 4 లైట్ గా పీలింగ్ స్టార్ట్ అవుతుంది. డే 5 అరికాలల్లో కూడా పీలింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ పీలింగ్ అవుతున్నప్పుడు మనం అస్సలు పీకకూడదు, దానికి అదే పీల్ అయిపోతుంది. చూడండి, ప్రతి డే నా ఫీట్ మీద స్కిన్ పీల్ అయ్యి కొత్త స్కిన్ ఎలా రివీల్ అవుతుందో. మన డెడ్ స్కిన్ సెల్స్ పోయి సాఫ్ట్ ఫీట్ రావాలంటే మాత్రం అరౌండ్ 10 days టైం పడుతుంది. ఇది ట్యాగ్ ఆర్ పిగ్మెంటేషన్ ని కూడా రిమూవ్ చేస్తుంది. డ్రై అండ్ క్రాకెడ్ హీల్స్ ని సాఫ్ట్ చేస్తుంది. అండ్ స్కిన్ రినివల్ ని ప్రమోట్ చేస్తూ స్కిన్ ని హైడ్రేటెడ్ అండ్ నరిష్ గా ఉంచుతుంది. అండ్ ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ కన్వీనియంట్. ఫైనల్ గా నా ఫుట్ ఎలా ఉందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. నా లెగ్స్ చూడండి ఎంత స్మూత్ గా సాఫ్ట్ గా, క్రాక్స్ అన్ని పోయి బేబీ లెగ్స్ లాగా ఉందో. ఇంత బెటర్ ఆల్టర్నేటివ్ దొరికాక ఇంకెందుకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి సలూన్ కి వెళ్లి పెడిక్యూర్ చేయించడం చెప్పండి. నాకైతే బడ్జెట్ లో మంచి ప్రొడక్ట్ దొరికింది. ఈ ప్రొడక్ట్ మీరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. కింద ప్రొడక్ట్ లింక్ ట్యాగ్ చేశాను, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇచ్చాను. purple.com లో కూడా అవైలబుల్ గా ఉంది. వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. బాయ్ బాయ్. అదేంటి, నేనే లేట్ అనుకున్నాను, వీళ్ళు రాలేదు. చెప్పండి మేడం, ఏం కావాలి? వీళ్ళు వచ్చేసరికి ఎలాగో టైం పట్టేలా ఉంది, కాసేపు సరదాగా వీడితో ఆడుకుందాం. కేజీ పంచదార, 2 kg ఉల్లిపాయలు కావాలి. సారీ మేడం, అదిలో ఉండవు. అవి దొరకనప్పుడు ఏం కావాలి మేడం అని ఎందుకు అడిగావు బ్రో? అంటే మేడం మా దగ్గర బిర్యానీ, ఫ్రైడ్ రైస్, స్టార్టర్స్, ఫుడ్ అవి ఉంటాయి మేడం.
అవన్నీ కాదు గాని డబ్బులు కట్టకుండా మీ రెస్టారెంట్ లో ఏమిస్తారు? బిల్ బిల్ కాకుండా? బిల్ కాకుండా అంటే టూత్ పిక్, సోంప్ అండ్ వాటర్ ఇస్తాం మేడం. అవి ఒక ప్లేట్ పట్టుకొచ్చేయమ్మా, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. సార్ వావ్, హే అదిగోండి ఆర్తి అక్కడ ఉంది, వెళ్దాం పదండి. హా. హాయ్. హాయ్. ఆర్తి ఎలా ఉన్నావే? బాగున్నాను కాబట్టి మిమ్మల్ని చూడడానికి నేను వచ్చాను, లేకపోతే నన్ను చూడడానికి మీరు వచ్చేవారు. దీనికి ఇంకా ఎగస్ట్రాలు పోలేదు. ఉండండి ఆర్డర్ చెప్పేసి వస్తాను. ఏమే అసలు ఒక్కరికైనా కొంచెమైనా బుద్ధి ఉందా? అందరికీ ఒకేలాంటి కలర్ డ్రెస్ కోడ్ పెట్టేసి వచ్చారు. బ్యాండ్ మేళం బ్యాచ్ లో ఉన్నాం. ఇట్స్ ట్రెండింగ్, ఫ్యాషనే, మోడ్రనే. గాడిది గుడ్డే. ఆపండి. హే ప్రెజెంట్ అయితే మోక్టైల్స్ చెప్పాను, మీకు ఓకే కదా? నీకు ఓకే అయితే మాకు ఓకేనే, బిల్ కట్టేది నువ్వే కదా. అందరూ జాగ్రత్తగా వినండి, ముందే చెప్తున్నాను. మీరు ఎలా కలిసారు ఏంటి ఆ సోదంతా నాకు అవసరం లేదు. మీ లవర్స్ కోసం డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోండి, అర్థమైందా? ఫస్ట్ ఎవరు చెప్తారు? నువ్వు మొదలు పెట్టవే, నీ మొహం వెలిగిపోతుంది. ఒక నిమిషం ఆగు. స్టార్ట్ చేయి. మా వాడు బిజినెస్ మ్యానే. బిజినెస్ మ్యానా? పెర్ డే ఇన్కమ్ ఎంతో తెలుసా? 20K. 20K అంటే 1 month కి చూస్తే 5 lakhs. మరేమనుకుంటున్నావు? అబ్బో, అవును ఇంతకీ ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడే? ఒకరి దగ్గర పనిచేసిన అవసరం మా వాడికి ఏంటి? మా వాడికి ఓన్ గా బిజినెస్ ఉంది. అబ్బో, కావాలంటే చూడు, 2 డైమండ్ రింగ్స్ కొని ఇచ్చాడు. అవి డైమండ్ రింగ్స్ లో లేవే, శనివారం సంతలో 20 రూపాయలకు దొరికే రింగుల్లా ఉన్నాయి. అంత చీప్ గా కొనాల్సిన అవసరం మా వాడికి ఏంటి? సరేలే గాని బిజినెస్ అన్నావు కదా, ఎక్కడే? హైదరాబాదా? కాదే, వైజాగ్ లోనే. వైజాగ్ లో ఎక్కడే? ఇప్పుడు NAD జంక్షన్ ఉందా? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అది అక్కడే ఉంది, అక్కడ కదలేదు. చెప్పు. హే ఆగి, దాని పక్కనే ఉన్న కంపెనీలో పనిచేస్తున్నాడా? కాదే, దాని పక్కన ఒక టెంపుల్ ఉంటది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఆ టెంపుల్ పక్కనే పానీపూరి బండి ఉంది కదా, ఉంది. అదే. ఏదే? ఆ పానీపూరి బండే మా వాడిదే. भैया प्लेट पानीपुरी अंता एक प्लेट 20 रुपया और वस्ते 2 प्लेట్లు ఇచ్చండి. అంటే ఇప్పుడు వరకు నువ్వు ఇచ్చిన ఎలివేషన్ పెర్ డే 20K ఇన్కమ్ ఈ పానీపూరియేనా? అదే. సరిపోయింది. వాడు పూరి ఇస్తాడు, ఇది పానీ పోస్తుంది, మధ్యలో మనం వెళ్ళి భయ్య తోడ ప్యాజ్ దాలోనా అని అడగాలి. హే ఆర్తి ఆగే, అది హైజీనిక్ పానీపూరి ఏమో. నిజమేనా బాబు? ఒసే నాకు ఒక డౌటే, ఇంతకీ సాస్ ఎవరు పోస్తారే? వాళ్ళ తాత పోస్తాడే, నీకెందుకే? ఏ అన్నీ చెప్పావు కానీ ఒకటి చెప్పడం మర్చిపోయావు. ఏంటే? ప్లేట్ పానీపూరి రేట్ ఎంత? నిన్ను. అబ్బా, నీకెందుకే? హే ఆగే, మీకైతే ఫ్రీయే. ఫ్రీయా? ఒసే మనకి ఫ్రీ అంటే మందంతా ఒకలాగే సచ్చారు. ఏ సైలెన్స్, ఇది రెస్టారెంట్, అడవి పందుల్లో అలా అరవకండి. సారీ.
సరే నీ స్టోరీ ఎలాగో అయిపోయింది కదా, నెక్స్ట్ ఎవరు చెప్తారు? అంతలా సిగ్గుపడిపోతున్నావంటే నువ్వే స్టార్ట్ చేయి. మా ఓడు దీని లవర్లా కాదే, వాడు స్టార్ట్ అవ్వకపోతే అసలు డే స్టార్ట్ అవ్వదు, అంత బిజీ. తను లేకపోతే అసలు ఆఫీస్కి ఎవరు వెళ్ళరు, స్కూల్కి కూడా పిల్లలు వెళ్ళరు తెలుసా? అబ్బో అంత బిజీనా? మరేమనుకున్నావు? ఇది మరీ బాగుంది, ఏదో ఆటో డ్రైవర్ అన్నట్టు చెప్తుంది చూడు. అవునే, ఆటో డ్రైవరే. నేనేదో సిల్లిగా అన్నానే, సీరియస్ గా మ్యాటర్ అదేనా? అవునే, అసలు మా ఓడు ఎంత స్టైల్ గా ఆటో నడుపుతాడో తెలుసా? గోపాలపట్నం మంజేడి, గోపాలపట్నం మంజేడి, గోపాలపట్నం మంజేడి, గోపాలపట్నం రావాలమ్మా. హలో బ్రదరు, ఒక కొటేషన్ చెప్పవా? సరే, ఈ జన్మకైనా నీ ప్రేమకు నన్ను బానిసగా ఉండనివ్వు. ఈజ్ ఏ గ్రేట్ ఆటో డ్రైవర్. ఆహా, ఇంకేమైతే కాలేజ్ మానేసి నువ్వు కూడా వాడితో పాటు ఆ బెందుర్తే గాజువాకే వైజాగ్ 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 అని అరుచుకోవే, చాలా బాగుంటది. హే ఆర్తి, వాడి గురించి తెలియకుండా మాట్లాడకే. వాడు పెద్ద భాషలో రజనీకాంత్, మరి ఫ్లాష్ బ్యాగ్ ఉండడానికి. హే పూజ, మేము మీ ఫ్రెండ్స్ కదా, ఏమైనా బ్యారర్ ఉంటే వస్తాడా? ఎందుకు రాడే, వస్తాడు. దాంతో పాటు నువ్వు కూడా వెళ్ళి ఆటో క్లీన్ చేయి, డిస్కౌంట్ కూడా ఇస్తాడు. అడుగుతుంది చూడు. అందుకే నాలా సెలబ్రిటీని లవ్ చేయాలి. ఏంటి సెలబ్రిటీయా? ఎవరే? మూవీ యాక్టరా, క్రికెటరా? అంతకు మించి వాళ్ళందరికన్నా ఫేమస్. వాడు రోడ్డు మీదకి వెళ్తే చాలు అమ్మాయిలందరూ పడి చచ్చిపోతారు. వాడి స్టైలు స్మైల్ చూస్తే అసలు ఎవరు ఫోటోలు ఆడకుండా అస్సలు ఉండరు. తను ఒక్క రీల్ పోస్ట్ చేస్తే చాలు లైక్ల మీద లైక్లు, కామెంట్ల మీద కామెంట్లు వస్తూనే ఉంటాయి. వావ్, ఎవరే ఆ సెలబ్రిటీ? ద గ్రేట్ ఇన్స్టాగ్రామ్ స్టార్, కింగ్ ఆఫ్ గర్ల్స్ హార్ట్, చింటూ. తెలుసుగా, ఏరోలైనా మనం ఎంట్రీ ఇస్తే మంచి మంచోళ్ళందరూ బాయ్ బాయ్ అంటారు. చింటూ మోడల్ అంటున్నా. ఏందే బొమ్మ, చల్. ఎవడు వాడా? పిచ్చి కుక్కకి బొచ్చు పెట్టినట్టు ఉంటాడు ఆ చప్రి నా కొడుకా నిల్లవ్వు. హే, నువ్వు అలా అంటే ఒప్పుకొని చెప్తున్నా. ఒప్పుకోకపోతే ఏం చేస్తావే? వాడు సెలబ్రిటీ అంటే వాడెవడో వాడి పక్కింటోడికి కూడా తెలియదు. వాడంత గ్లామర్ గా ఉంటాడు, నీకేం తెలుసు? గ్లామరా? వాడేమైనా మహేష్ బాబా, సుధీర్ బాబా? కనీసం సంపూర్ణేష్ బాబు కూడా కాదు, కొబ్బరి మట్ట జుట్టేసుకొని. హే ఆర్తి, అయినా వాళ్ళ ఎవరిని అలా కమెంట్ చేయకూడదే. ఓసే, మీ బాయ్ ఫ్రెండ్స్ అయితే కనీసం కష్టపడేదో చేసుకుంటున్నారు, కానీ ఇన్స్టాగ్రామ్ మోడల్ని లవ్ చేయడం ఏంటే? అయినా ఎవరిష్టం వాళ్ళదే, నువ్వు అలా కామెంట్ చేయకూడదు. ఇష్టానికంటూ ఒక టేస్ట్ ఉంటదమ్మా. సరే వదిలేండి. పాపి సుశీల, నీ సంగతి ఏంటమ్మా? మా వాడి ముందు వీళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరు పనికిరారే, ఎందుకంటే తను రాక్ స్టార్. రాక్ స్టారా అంటే యు మీన్ సింగరా? కాదే, హీజ్ ఏ మ్యూజిషియన్. వావ్, మ్యూజిషియనా? తన మ్యూజిక్ వింటే ఎలాంటి వాళ్ళకైనా ఊపొచ్చేస్తుంది. అంతెందుకు, చర్చిల శవాలు కూడా తన మ్యూజిక్ వింటే లేచొచ్చి డాన్స్ వేస్తాయి తెలుసా? వావ్, నువ్వు చాలా మంచి పని చేసావే. వీళ్ళలా కాకుండా మంచి వాడిని లవ్ సెట్ చేసుకున్నావు. ఇంతకీ తను ఎక్కడ మ్యూజిక్ ప్లే చేస్తాడు? అది
ఏం కొట్టావన్నా? మరేమనుకుంటున్నారా, మనం డప్పు కొడితే చచ్చిపోయిన శవం కూడా లేచి వచ్చి డాన్స్ చేస్తుంది. నువ్వు సూపర్ అన్నా. దీన్ని పొగడం చూడు, నాకు బుద్ధి లేదు. అంటే శవాల ముందు డప్పులు కొట్టుకున్నావునా? నువ్వు లవ్ చేస్తున్నావు? అవును. అది టాలెంట్ కదా, నాకు నచ్చింది. నచ్చిందా? అయితే ఒక పని చెయ్యమ్మా, వాడు డప్పులు కొట్టుకుంటుంటే వెనకాల వెళ్ళి పడిన చిల్లరంతా ఏరుకో. మీ ఇద్దరి కోఆర్డినేషన్ కాంబినేషన్ ముచ్చటగా ఉంటది. టాలెంట్ ఎవరు ఎంకరేజ్ చెయ్యర్లే. మీ ఒక్కొక్కరి లవ్ స్టోరీ ఒక్కొక్క వెరైటీగా ఉందే బాబు. నేనేదో ఊహించుకొని వచ్చాను, కానీ నా ఇమాజినేషన్ కన్నా చాలా దారుణంగా ఉన్నాయి మీ లవ్ స్టోరీలు. సరేలే, నాకెందుకు, మీ లైఫ్ మీ ఇష్టం. జాగ్రత్తగా ఉండండి చాలు, అదొకటే చెప్పగలను. నేను చెప్తాను. ఏం చెప్తావే? ప్లేట్ పానీపూరి, ప్లేట్ చాట్ అని చెప్తావా? ఊరికే నేను చెప్తాను. నువ్వేం చెప్తావమ్మా? స్టింగ్ చెప్తావా? చప్రి లవర్ కదా. నేను చెప్తా. నువ్వా? మీ ఆటో ఓడ్లాగా బేరలాడదాం అనుకుంటున్నావా? బ్రో, ఇదంతా కాదు, మ్యూజిక్ ఉంటే ప్లే చేస్తారా? హలో పాప, ఇక్కడ నీ బాయ్ ఫ్రెండ్ లాగా డప్పులు కొట్టే వాళ్ళు ఎవరు లేరు. మ్యూజిక్ ప్లే చేస్తారా బ్రో? ఎక్స్క్యూజ్ మీ. మా హోటల్లో ఫ్రీగా ఉండవు మేడం. అబ్బా, ఇందాక సరదాగా ఆట పట్టించానులే గానీ 3 బిర్యానీస్ అండ్ 5 కోక్స్. ఓకే మేడం. ఇంకేంటి సంగతులు? ఎక్స్క్యూజ్ మీ, బిల్ ప్లీజ్. ఇందాక సరదాగా అన్నాను నేను కట్టమని. నేను కడతానులే. ఏంటమ్మా ఎలా కడతావే? మాకైతే కనీసం బాయ్ ఫ్రెండ్స్ అయినా ఉన్నారు, నీకెవరున్నారమ్మా? ఎలా కడతావే? ఎక్స్క్యూజ్ మీ, కాసేపు మీ అందరూ షుగర్ ఆపుకుంటే నేను ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను. हेलो अन्योसेयो जागिए 1000 एंड्स भूल जायो सारंगे ఆర్తి నువ్వు కొరియన్ మాట్లాడావు కదా? యా మై బాయ్ ఫ్రెండ్ ఇస్ ఎ కొరియన్. ఇండియాలో ఉంటూ కొరియా వాళ్ళని లవ్ గా ఎలా సెట్ చేసుకున్నావే? ఇట్స్ ఎ ట్రెండింగ్ యు నో, ఇట్స్ ఎ ఫ్యాషన్, మోడర్న్ ఆల్సో కదా. నాకు బీటీఎస్ అండ్ కే డ్రామాస్ అంటే చాలా పిచ్చి. అప్పుడే ఫిక్స్ అయ్యా నేను లవ్ అంటూ చేస్తే కొరియన్ అబ్బాయిని లవ్ చేయాలని. అందుకే ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసుకుని ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కూడా చేసుకున్నా. ఇప్పటి వరకు మీ బాయ్ ఫ్రెండ్స్ కోసం విని నేను షాక్ అయ్యా. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ కోసం విని మీ అందరూ షేక్ అయిపోయారు. సరే గర్ల్స్, లెట్స్ చిల్. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. చూడండి కొరియన్ అబ్బాయిని ఎలా సెట్ చేసుకుందో. అంత గ్రేట్ అండ్ రిచ్ కొరియన్ బాయ్ ని ఎలా సెట్ చేసుకుందో ఏమో. అంటే ఏంటే ఇప్పుడు దానిలో కొరియన్ బాయ్ ఫ్రెండ్ సెట్ చేసుకొని మన బాయ్ ఫ్రెండ్స్ వదిలేస్తామా? కరెక్ట్ గా చెప్పావే. హే, ఒక 6 months కంటిన్యూ చేసి ఆ తర్వాత మన బాయ్ ఫ్రెండ్స్ బ్రేకప్ చెప్పి మనం కూడా ఆర్తిలా కొరియన్ బాయ్ ఫ్రెండ్స్ సెట్ చేసుకుందాం. అంటే ఏంటి మీకొద్దా? కావాలి కావాలి కావాలి. మరి ఎందుకే ఓవర్ యాక్షన్? పదండి ఇప్పుడు నుంచి రీసెర్చ్ చేద్దాం.